విశాఖ సెంట్రల్ జైల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పూలకుండీల కింద సెల్ ఫోన్లు దొరికాయి. ఖైదీలుండే పెన్నా బ్యారక్ సమీపంలోనే సెల్ ఫోన్స్ దొరికాయి. ఇటీవల వార్డులను అనుమానంతో తనిఖీ చేసిన చోటే దొరికిన సెల్ ఫోన్లు గొయ్యి తీసి సెల్ ఫోన్లను లోపల పెట్టారు. అయితే సెల్ ఫోన్స్లో సిమ్లు లేవు. ఈ విషయంపై విశాఖ సిపి శంఖభత్ర రంగంలోకి దిగారు. విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లు కలకలం రేగింది. ఓ వ్యక్తి వద్ద దొరికిన 2 మొబైల్స్ అంటూ ప్రస్తుతం సంచలన వార్త చూస్తున్నాం. గంజాయి దొరికిన ఘటన మరొక ముందే మరో ఘటనగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఖైదీల ఉండే దగ్గర బ్యారక్ వద్ద సెల్ ఫోన్లు ప్రత్యక్షం కావటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, మనం యూజువల్గా సినిమాల్లో చూస్తూ ఉంటాం, చాలామంది చెప్తూ ఉంటారు అన్నీ దొరుకుతాయి జైల్లో, అదొక విలాసవంతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది డబ్బు ఉంటే అనేది. కానీ ప్రస్తుతం ఈ ఘటన చూస్తుంటే అది నిజమేనా అనిపిస్తుంది. సో ఏ రకంగా చూడాలి? బ్యారక్ దగ్గర ఈ సెల్ ఫోన్స్ దొరకటాన్ని మొత్తానికి కమిషనర్ కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్స్ చెప్పండి. అరే, ఈ ఘటన ముందు మాట్లాడుకుంటే కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో గంజాయి దొరికిందనే ఒక విషయంపై పూర్తిగా చర్చలేపి అత్యంత కీలకంగా ఈ కేసు మారింది. ఆ తర్వాత ఇదే సేమ్ గంజాయి దొరకడంతో జైలు సూపరింటెండెంట్ కూడా బదిలీ వేటు వేసి మరొక జైలు సూపరింటెండెంట్ తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఈ తరంలోనే తనిఖీలు చేసిన సమయంలో ఒకవైపు సెంట్రల్ జైలు ఎదుట కొంతమంది కానిస్టేబుల్స్ ఆందోళన చేసిన ఘటన కూడా చూస్తున్నాం. అయితే వరుసగా సెంట్రల్ జైల్లో అనేక వివాదాల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్న పెన్నా బ్లాక్ లో ఒక్కసారిగా అధికారులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఈ తనిఖీలలో ఎంతో సీక్రెట్ గా సెల్ ఫోన్లను దాచి ఉన్నట్లు గుర్తించారు. అయితే పెన్నా బ్యారెక్స్ లో ఉన్న ఒక నిందితుడి వద్ద, ఎవరైతే ఆల్రెడీ జైల్లో ఉన్నారో ఆ నిందితుడి వద్ద సెల్ ఫోన్ ఉన్నాయని ముందుగా సమాచారం రావడంతో అక్కడ తనిఖీలు చేపట్టారు. అందులో ఏకంగా మాజీ ఎంపీ ఎంఏవి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ వద్ద ఈ సెల్ ఫోన్ లభ్యం మరింత కలకలంగా మారింది. అయితే మొట్టమొదటిగా ఈ విషయాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయితే ఇది బయటకు పక్కడంతో సెల్ ఫోన్లను ఆరులో పోలీసులకు అప్పగించారు. అయితే అసలు జైలు అధికారులు ప్రమేయం లేకుండా జైలు లోపలికి ఏ విధంగా సెల్ ఫోన్లు కానీ గంజాయి కానీ వెళ్తుందనే కోణంలో వస్తున్నైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలోనే గంజాయి దొరికినప్పుడు ఈ గంజాయి తీసుకెళ్లిన ఫారెస్ట్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతనికి వెంటనే బెయిల్ రావడం కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి ఈ సెల్ ఫోన్లను ఎవరు తీసుకెళ్లారు, ఈ లోపల ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారికి జైల్లో ఉన్న ఖైదీలకు ఎవరు ఇస్తున్నారు అంశంపై కూడా ప్రస్తుతం అయితే చర్చగా మారింది. అదే ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ జైల్లో సకల సౌకర్యాలు, అంటే ఎవరికి ఏం కావాలన్నా సరే వెంటనే అందుబాటులోకి జైలు అధికారులు తీసుకొస్తున్నారా, లేకపోతే దీని వెనకాల ఎవరో అనుకోవడం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.